నాకున్న ఇన్ఫర్మేషన్లో నేను తయారు చేసిందని బట్టి కూడా మాచారెడ్డి మండలంలో సుమారు 250 ఎకరాల పైబడే ఉంది. దోమకొండలో 200 ఎకరాల పైబడే ఉంది. బిక్నూరులో 2300 ఎకరాల పైబడే ఉంది. రాజంపేటలో 2500 ఎకరాల పైబడి ఉంది. అలాగే రూరల్లో 3500 ఎకరాల పైబడి ఉంది. అంటే మామూలుగా రూరల్ కామారెడ్డి మండలం, రాజంపేట మండలం, అట్లాగే రాజంపేట మండలం అంటే కామారెడ్డికి సంబంధించిన ఆ 9 గ్రామాలకు సంబంధించే చెప్తున్నాం అవి. అలాగే బిక్నూరులో ఇంచుమించు ఒక 2300 ఎకరాలు నష్టమైంది. ఇందులో సుమారు ఒక దగ్గర కాదన్న కానీ 7000 మంది రైతులు ఉన్నారు. ఈ 7000 మంది రైతులకు నష్టం జరగడానికి వీల్లేదు. వాళ్ళు రైతును రైతుగానే చూసి, రాజకీయంగా చూడకుండా రైతును రైతుగా చూసి ఇవన్నీ వాళ్ళకి మీరు ప్రభుత్వం వారు స్పందించి, అధికారులు స్పందించి, గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించి వీరికి న్యాయం చేయాలనేది నేను చెప్తున్నాను. ఒకవేళ లేని పక్షం ఏదైనా తప్పు జరిగితే మాత్రం మే 13 తర్వాత నేను మాత్రం ఉపేక్షించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రోడ్ ఎంబట ఏదైతే లైటింగ్ ఉంటుందో 11 kV కానీ 32 kV కానీ లేకపోతే రూరల్కి వెళ్ళే లైన్కి కానీ అవన్నీ పోల్స్ ఇరిగిపోతే పోల్స్ రెక్టిఫై చేస్తున్నారు. కానీ గ్రామాల్లో అగ్రికల్చరిస్ట్ల దగ్గర పడిపోయిన పోళ్ళకి రైతులను డబ్బులు కట్టమంటే కట్టరు. అది కాని పని. రైతుకు నష్టం జరిగినప్పుడు తిరిగి పంట పోయినాక ఆ రైతు తిరిగి మళ్ళీ పొలాల్లో డబ్బులు కట్టాలంటే కట్టరు. కాబట్టి గవర్నమెంట్ దీని గురించి కూడా ఆలోచించి రైతుల పొలాల్లోకి సప్లై అయినటువంటి అంటే వ్యవసాయానికి సప్లై చేసే కరెంటు, వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్తు లైన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కంబాలు ఇరిగిపోయినాయి కానీ నష్టం కానీ అది గవర్నమెంట్ ద్వారానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ నాయకులం మేము పోతే వచ్చిండు చూసిండు పోయిండు అనేది ఉంటుంది తప్ప ఇతను రాజకీయంగా వచ్చిండు అనేది ఆలోచిస్తారు తప్ప లేదు. ఇది ఒక రాజకీయ నాయకునిగా నేను చెప్పొద్దు, కానీ ప్రజల్లో ఉన్న భావన మాత్రం అదే. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఫోటోల మందం వచ్చేసి ఫోటోలు దిగి ఈ వరి పంటను ఒక ఫోటో ఇంకొక దగ్గర ఒక ఫోటో దిగి మొత్తం పర్యవేక్షించి వచ్చినామని చెప్తారు. అరగంటల పర్యటన ముగించేసి ఫోటోలు దిగి వచ్చేది రాజకీయ నాయకులు. కానీ అధికారులు అలా కాదు. అధికారులు ఎన్ని ఎకరాలు పోయింది, ఎవరి శివార్లో పోయింది, ఏ సర్వే నెంబరు, ఏ రైతు, ఏ పంట అనేది చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది. అది వారు చేయాల్సిందే. కానీ ఆ మధ్యాహ్నానికే ఇవాళ రిపోర్ట్ ఇచ్చేశారు, నష్టమైంది అంటారు. ఎంత నష్టపోయింది అనేది పత్రికా విలేకరుల ద్వారా చెప్పాలి కదా, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా. కనీసం అది కూడా చేయకుండా అధికారులు చెప్పండి, ఇవాళకి కూడా చెప్పండి. పలాన్ పొందుర్తి గ్రామంలో ఇంత పోయింది, పలాన్ నరసన్నపల్లి గ్రామంలో ఇంత పోయింది, పలాన్ గొట్టిముక్కల గ్రామంలో ఇంత పోయింది, పలాన్ బంజర్ల ప్రాంతంలో ఇంత పోయింది, పలాని సంగమేశ్వర్ గ్రామంలో ఇంత పోయింది అని కనీసం గ్రామాల వారిగానైనా చెప్పాలి కదా. ఇంతమంది రైతులు, ఇన్ని ఎకరాలు, ఇంత పంట పోయిందనేది అయితే చెప్పాలి కదా. అది కూడా చెప్పకుండా ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి మీరేదో అని అంటే ఎట్లా అవుతుంది? 2023-24లో పంట నష్టం జరిగింది ఇదే మార్చు ఏప్రిల్లో. కానీ ఏప్రిల్లో జరిగింది. అప్పుడు పంట నష్టం జరిగితే 10,000 అనౌన్స్మెంట్ చేసిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో చేశారు, ₹1 ఇవ్వలేదు. తిరిగి ఇప్పుడు అదే జరుగుతుందేమో. ఇది ఇస్తారా ఇవ్వరా అనేది ఒకటైతే, ఇచ్చేది సరైన రైతులకు ఇస్తారా, మరి అధికారం ఉంది కదా అని చెప్పి అలా కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం చేస్తారా అనేది. అన్న ఇక్కడ రైతే, పంట నష్టం జరిగితే పార్టీ సంబంధమే లేదు. ఆ సర్వే నెంబర్లో నిక్కచ్చిగా ఇవ్వచ్చు. వాళ్ళు ఏ పార్టీ అయినా నేను వచ్చి ఇవ్వాల్సిందే అని మాట్లాడుతున్నా. కానీ ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి రాకూడదు. ఎట్టి పరిస్థితులలో ఈసారి డబ్బులు పడాలి. అలాగే ఆ డబ్బులు ఎవరైతే నష్టపోయారో ఆ వ్యక్తికి మాత్రమే చెందాలనేది నా వాదన. ఒకవేళ లేదు అని తప్పుడు రిపోర్ట్లు అధికారులు ఇస్తే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. కామారెడ్డి నియోజకవర్గానికి మట్టుకు ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా దయచేసి అధికారులకు చేతులెత్తి వినమ్రంగానే నమస్కరించి మరీ చెప్తున్నాం అధికారులకి, తప్పు చేయకుండా, తప్పు చేయొద్దు. ఖచ్చితంగా వెళ్ళి క్షేత్రస్థాయి పర్యటన చేయాలి. ఆ పర్యటనలో ఎట్టి పరిస్థితుల్లో నిజమైన రైతుకే చెందాలి తప్ప అది అబద్ధమైన రైతుకు కానీ కాని రైతుకు కానీ రాజకీయ లాభాపేక్ష వల్ల కానీ జరిగితే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. సరే ఎలక్షన్ కోడ్ ఉంది,
మినిస్టర్ గారు వచ్చారు, నేను స్వాగతిస్తున్నా. ఎలక్షన్ కోడ్లో తిరగద్దు అనేది నేను అనట్లేదు. ఎమర్జెన్సీ సర్వే, నేచురల్ కలామిటీ ఏర్పడ్డప్పుడు, ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు ఏ కోడు అవసరం లేదు. డైరెక్ట్గా అధికారులు, రాజకీయ నాయకులు పర్యటన చేయడాన్ని నేను స్వాగతిస్తాను. రూల్ ఎట్లుందనేది నాకు అవసరం లేదు. కానీ అవసరానికి ఒక రైతుకు నష్టం జరిగినప్పుడు చూడాల్సిన బాధ్యత ఆ ఓటుతోని గెలిచినటువంటి ప్రజాప్రతినిధి, ఏ ప్రజల పన్నుతోనైతే జీతం తీసుకుంటున్నారో ఆ అధికారులదే అనేది నేను చెప్తున్నాను. కాబట్టి వెళ్ళి ఇవాళ కనీసం అవన్నీ చేసి ఏ ఒక్క రైతుకు నష్టం లేకుండా మీరు ఏమి అనౌన్స్మెంట్ చేస్తారో ప్రభుత్వం వారి ఇష్టం, దానికి నేనేం డిమాండ్ చేయట్లేదు. కానీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఎంత ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించుకొని చేయొచ్చు. ప్రభుత్వము ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తామని అనుకున్నారో అది అధికారుల ద్వారా చెప్పియచ్చు. రాజకీయ నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించిన అధికారులు చెప్పొచ్చు. ఇప్పుడు కోడ్ ఉన్నది కాబట్టి చీఫ్ సెక్రటరీ మొత్తం చూస్తారు, చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పొచ్చు, లేదా జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు చెప్పొచ్చు. రాజకీయ నాయకుల నుంచి స్టేట్మెంట్ రాకూడదు కోడ్లో తప్ప, అధికారులు చెప్పొచ్చు ఇది నష్టపరిహారం ఇస్తాము, దీనికి ఇంత సమయం పడుతుందని. ఏది చెప్పకుండా ఇవాళ దీన్ని అలాగే నాంచడం అనేది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఎకరా, ప్రతి రైతు, ప్రతి పంట అది ఏ సర్వే నెంబర్లో ఉన్నదానితో సహా నేను రాసుకొనే ఉన్నా. కోడ్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి నేను కోరుకునేది ఏంటంటే, ఎట్టి పరిస్థితులలో మీరు నిన్నొచ్చి పంట పర్యవేక్షణ చేసి వెళ్ళారు, క్షేత్ర పర్యటన చేశారు. కాబట్టి మీరు చేసిన కార్యక్రమానికి నేను మనస వాచ కర్మన నేను మిమ్మల్ని పొగుడుతున్నాను. మీరు చేసిన పని మంచి పని. మీరు దయచేసి అదే రకంగా రైతులకు నష్టపరిహారాన్ని త్వరగానే ఎలక్షన్ కోడ్ అయిపోగానే తొందరలోనే ఒకవేళ చేయగలిగితే ముందే మీకు ఉన్నటువంటి సానుకూలతను బట్టి, అనుకూలతను బట్టి, ప్రతికూలతను బట్టి మీరు ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకోవాలా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇది కామారెడ్డి నియోజకవర్గంలో జరగలేదు, అన్ని నియోజకవర్గాల్లో అక్కడో ఇక్కడో పంట నష్టం జరిగింది. కాబట్టి దయచేసి ఆ పంట నష్టాన్ని ఇవ్వాలని అంటున్నాను. మరొక్కసారి కలెక్టర్ గారిని నేను వేడుకునేది ఏంటంటే, అనుకుంటుండొచ్చు గెలవకముందు కలెక్టరే, గెలిచిన తర్వాత కలెక్టరే అని. అన్న, కలెక్టర్ ఇస్ ద ఎంపవర్. ఈ జిల్లాకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయినా ఏది జరగాల్సిన ఆయన నుంచే జరగాలి. కాబట్టి క్షేత్ర పర్యటన చేసి నష్టాన్ని బేరీజు వేసి ఎన్ని ఎకరాల్లో ఎంతమంది రైతులకు పోయింది అని చెప్పి ఇవ్వాలి. ఎందుకు ఇంతగానం చెప్తున్నాను అంటే, గత సంవత్సరము పంట నష్టమైంది, వరి పంట పోయింది. 70% కల్లాలకు వచ్చింది, 30% అక్కడ మన పొలాల్లో ఉంది. వడ్లు కోతకున్నటువంటి వడ్లు రాలిపోయాయి, నష్టమైంది, ఇబ్బంది అయింది. ధర్నా చేశాం ప్రతిపక్షంలో ఉండి, రైతు ధర్నా చేశాం, ర్యాలీ చేశాం. గవర్నమెంట్ 10,000 అనౌన్స్మెంట్ చేసింది, కానీ ₹1 వేయలేదు. మరి ఎవరు బాధ్యులు? దీనికి అధికారులు కాదా? అలాగే అంతకుముందు సంవత్సరము అంటే 2023-24 కాదు నేను మాట్లాడింది, 2022-2023లో కూడా పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టం జరిగినప్పుడు ఇలాగే రావాల్సినోడికి రాలేదు, పంట నష్టం కాని వాళ్ళకి వచ్చింది. ఎవరైతే మామూలు రైతు ఉంటాడో ఆయనకు రాలేదు. కానీ ఎవరైతే రాజకీయ నాయకుడై ఉంటాడో ఊర్లలా ఆ రైతుగా అతనికి మాత్రం వచ్చింది. పంట నష్టం కాకుండా రాజకీయ నాయకుడిగా, కార్యకర్తగా ఉన్న వాళ్ళకు పంట నష్టం ఇప్పించడం జరిగింది 2022-2023. నేను ఖచ్చితంగా నా దగ్గర ప్రూఫ్లోనే నేను ఇప్పుడు కూడా చూపిస్తాను.